మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కేతన్పల్లి మున్సిపాలిటీలో గతంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగింది. కేతన్పల్లి పట్టణంలో 286 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు. అదే విధంగా శంకుస్థాపన తేదీ ఎప్పుడంటే 30/9/2019 అంటే 5 సంవత్సరాల క్రితం. అంచనా విలువ 1515 అంటే 1515.80 లక్షలతోటి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 15 కోట్ల రూపాయలతోటి ఇక్కడ నిర్మాణం చేసినట్టుగా తెలుస్తుంది. శంకుస్థాపన బాల్క సుమన్ గారి చేతుల మీద జరిగింది. ఇక్కడ మంత్రుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎంపీగా ఉన్న బోర్లకుంట వెంకటేష్ నేత గారు, అదే విధంగా ఇక్కడ ప్రత్యేక అతిథుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే 2019లో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన శంకుస్థాపన మొదలైతే ఇప్పటి వరకు పూర్తిగా కన్స్ట్రక్షన్ పూర్తయింది. దీనికి సంబంధించి ఇక్కడ కరెంటు లైన్స్ కానీ, అదే విధంగా డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పైప్ లైన్స్ కానీ, డ్రైన్స్ కానీ అన్ని పూర్తయ్యాయి. ఇక్కడ సువిశాలమైన స్థలంలో అటుపక్కన ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. గతంలో కొంతమంది నాయకులు మరి ట్రైన్ ట్రాక్ పక్కన కడితే ఇబ్బందులు ఎదురైతే అన్నా కూడా బాల్క సుమన్ మొండిగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించడం జరిగింది. సరే, డబుల్ బెడ్రూమ్లు అయితే కట్టించారు కానీ ఇంతవరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ పంచలేదు. ఒకవేళ ఇంకా ప్రభుత్వం లేట్ చేసినట్లయితే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లని సాధారణ ప్రజలే ఆక్యుపై చేసుకున్న ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే ఇవి నిర్మించి గత 2 సంవత్సరాల క్రితమే నిర్మాణాలు పూర్తయినాయి. కానీ ఇంతవరకు ఇది కలెక్టర్ గారు వీటికి అర్హులను గుర్తించలేదు. అర్హులను గుర్తించి డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు. మరి ఇక్కడ ఉన్న 286 డబుల్ బెడ్రూమ్లలో ఇంతవరకు ఎవరికి లబ్ధి చేకూరిన అవకాశాలు లేవు. మరి ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్ అంటే చెన్నూరు ఎమ్మెల్యేగా బాల్క సుమన్ ఇదంతా నిర్మించి అతను ఓడిపోయిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివేక్ వెంకటస్వామి గారు మొన్న ఎన్నికల్లో గెలవడంతో అతను ఇక్కడ చెన్నూరుకు ఎమ్మెల్యేగా ఉన్నారు. భవిష్యత్తులో మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి ఎమ్మెల్యే గారు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ పైన దృష్టి పెట్టాలి. అర్హులైన వాళ్ళని గుర్తించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్లయితే ప్రజలందరి మధ్యలో ఉంటారు. ఇక్కడ కొంత నీట్ గానే ఉంది. మందమరిలో పోల్చుకుంటే ఇక్కడ రామకృష్ణపూర్లో కొంతవరకు పర్లేదు. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కొంత నీట్ గానే ఉన్నది. అన్నిటికీ లాక్లు వేసి ఉన్నాయి. ఎక్కడ చూసినా లాక్లు ఉన్నది. కొంతమంది ఇక్కడ ఎవరో వర్క్ చేసే వాళ్ళు ఉన్నట్టున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఉన్నారు ఎవరన్నా? సో ఇక్కడ కొంత పనులు నడుస్తున్నట్టున్నాయి. దీనికి సంబంధించి మరి ఇందులో ఎవరో కొందరు అయితే నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది మరి ఎవరికి కేటాయించారు, మరి ఇందులో ఎవరన్నా వర్కర్స్ ఉన్నారా, ఎవరున్నారో కానీ మొత్తానికైతే ఇక్కడ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ లో మరి ఫ్యాన్ కూడా పెట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు బండి ఉంది. మరి వీళ్ళు ఏమైనా పనులు చేస్తున్నారా డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించి అని చూస్తే మరి అతను ఎవరు లేరు. వీటన్నిటికైతే లాక్ చేసి ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లో అటొక 8 ఇటొక 8 మొత్తం అటొక 4 ఇటొక 4 8 ఉన్నాయి. ఈ దీంట్లో కొంత పర్లేదు. మిగతా డబుల్ బెడ్రూమ్స్ పోల్చుకుంటే ఇక్కడ ఉన్న వాటిపైన కొంత మంచిగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది మరి డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి. అన్నిటికీ లాక్లు వేసి వీటిని అయితే మంచిగానే పర్యవేక్షణ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం అన్నిటికీ లాక్లు వేసిండ్రు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వీటన్నిటికైతే లాక్లు వేసుకున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది. G+2 కన్స్ట్రక్షన్. ప్రతి ఒక్క ఫ్లోర్ లో అటు 4 ఇటు 4 చొప్పున 8 మొత్తం ఒక్కొక్క బ్లాక్ లో 24 డబుల్ బెడ్రూమ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో వీటికి కూడా లాక్లు వేసి ఉన్నాయి. సో మొత్తానికైతే వీటన్నిటికి కూడా డబుల్ బెడ్రూమ్లకు లాక్లు వేసి ఉన్నాయి. ఒక విధంగా వీటిలో కరెంటు కనెక్షన్ సంబంధించి కూడా అన్ని ఫిట్టింగ్ జరిగింది. ఎలక్ట్రికల్ ఐటమ్స్, ప్లగ్లు కానీ హోల్డర్లు కానీ ఇక్కడ మొత్తం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది గ్లాసులు పగిలిపోయినట్టున్నాయి. ఇక్కడ కొంతవరకు వీటిని రక్షించే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అన్ని స్విచ్ బోర్డులు కూడా పెట్టిండ్రు. ఎంసీబీ స్విచ్ బోర్డులు ఇక్కడ ఇవన్నీ ఎంసీబీ కానీ స్విచ్ బోర్డు కానీ అన్నీ ఉన్నాయి. ఇందులో ఎలాంటి డ్యామేజ్ కూడా జరగలేదు. సో వీటికి సంబంధించి అన్ని పూర్తిగా
ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే అన్ని మొత్తం పెట్టినట్టుగా తెలుస్తుంది. కొన్నింటికి లాకులు వేశారు, మరి కొన్నింటికి లాకులు లేవు. పైన వెళ్ళే ఈ టెర్రస్ కు మాత్రం దీనికి ఇంకా డోర్ బిగించలేదు. వాటర్ కు సంబంధించి ట్యాప్ కు సంబంధించి కూడా మొత్తం పెట్టడం జరిగింది. సో మొత్తానికైతే ఇక్కడ అన్ని పనులు పూర్తయినట్టుగానే కనిపిస్తుంది తప్ప లబ్ధిదారులకు మాత్రం ఎవరికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ లో పంచి ఇవ్వలేదు. సో మొత్తం ఇక్కడ పక్షులు పావురాలకు నిలయంగా మారిపోయింది. అక్కడేమో గబ్బిలాలు ఉంటాయి, ఇక్కడ పక్షులు పావురాలు అన్నీ ఉన్నాయి. సో ఎటు చూసినా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లలో పావురాలకు ఆవాసంగా ఉన్నాయి తప్ప మరి మనుషులకు కానీ సాధారణ ప్రజలకు కానీ ఇక్కడ ఆవాసం ఏర్పరచుకునే పరిస్థితులు ఉన్నా కూడా ప్రభుత్వం ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం ఒక విధంగా ప్రభుత్వ నిర్లక్ష్యంగానే కనిపిస్తుంది. పట్టణాల్లో డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే నిర్మించారో అర్హులందరికీ, బిలో పావర్టీలో ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళకు న్యాయం చేయాలి. సంబంధించి ఒక ప్రాజెక్ట్ మేనేజరు గోపాలకృష్ణ గారికి మనం ఫోన్ చేసి ఆ ఫోన్ లోకి తీసుకొని అతను మరి ఏం వివరాలు చెప్తారు, అసలు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు అయిపోయినాయి, నిజంగా ప్రభుత్వం దీనికి ఏమన్నా బిల్లులు ఇచ్చిందా లేదా, మరి ఇవి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఒక ప్రక్రియ అని గోపాలకృష్ణ గారు, జీకేపీవీ గారు ఉంది పేరు. మరి ప్రభుత్వం అట్టహాసంగా నిర్మించిన యొక్క డబుల్ బెడ్రూమ్ లో ఆల్మోస్ట్ 95% పూర్తయినాయి. ఇంకొక 5% అంటే ఎటు చూసినా మౌలిక వసతులు అన్ని ఏర్పడినట్టు తెలుస్తుంది. ఇక్కడ కరెంటు పోల్లు కూడా అన్ని ఉన్నాయి, ఒక రోడ్లు మాత్రమే లేవు, ఇందులో అన్ని ఉన్నాయి. పక్కనే ఇక్కడ ఈద్గా కూడా ఉంది. ఇక్కడ మన ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడానికి కూడా ఈద్గా కూడా పక్కనే ఉన్నది. సో ఎటు చూసినా ఇక్కడ మొత్తం ఇంకో కరెంటు లైన్ 3 లైన్స్ కరెంటు అంటే స్ట్రీట్ లైట్లకు ఇంటి అవసరాలకు సంబంధించిన లైన్ ఇక్కడ మొత్తం లైన్ కూడా ఏర్పాటు చేసిండ్రు. కరెంటు ఫెసిలిటీస్ కూడా ఉన్నది, పైప్ లైన్ ఉన్నది, డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది, సింటెక్స్ వాటర్ సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక విధంగా 95% పూర్తయింది. మరి ఎందుకు ఇంకా లేట్ అవుతుందో సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇది డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజర్ కదా సార్ మీరు? మేము ఇక్కడ మాట్లాడుతున్నాం సార్. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీకు కాల్ చేసినాం సార్, ఇబ్బంది ఏం లేదు. ఇది మన కేతన్పల్లి మున్సిపాలిటీలో 286 డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా. చెప్పండి. ఇది ఎందుకు అంటే మొత్తం నిర్మాణాలన్నీ పూర్తయినాయి, సింటెక్స్ పెట్టిల్లు, వాటర్, కరెంటు అన్ని ఉన్నాయి కదా మొత్తం. అంటే ఇంకేమైనా రోడ్లు ఏడేది ఏమైనా మౌలిక సదుపాయాలు కల్పించడం, రోడ్లకు శాంక్షన్ లేదా? అంటే మీకు బిల్లులకు మొత్తం వచ్చేసినాయా దీనికి సంబంధించి? ఇంకా ఎంత పెండింగ్ ఉన్నాయి సార్? లాస్ట్ బిల్లు రాయలేదా? పార్టుగా లాస్ట్ బిల్లు రాయలేదు. లాస్ట్ బిల్ రాయలేదు. ఇంకా వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ట్రాన్స్ఫర్ లో వెళ్ళిపోతున్నారు. ఓకే. ఇంకా దాని గురించి వచ్చి కలెక్టర్ గారిని కలిసి ఇంత డిలే అయిందని ఇంకా మేము రాయించుకోవాలనుకుంటున్నాం. ఇక అంటే మీకు ఇంకా రావాల్సింది ఎంత బిల్లు పెండింగ్ లో ఉంది? ఇంకా రావాల్సింది 30 లక్షలు ఉంటుందేమో. 30 లక్షలు ఉంటుంది. అంటే మీరు మళ్ళీ ఆ బిల్లు వచ్చిన తర్వాత ఇంకేమైనా పనులు పూర్తి చేసేది ఉందా? అంటే ఓన్లీ రోడ్స్ అయినా ఇక్కడ సిసి రోడ్స్ శాంక్షన్ లేదు, డ్రైనేజ్ పని అయిపోయినాయి కదా. ఓకే. అంటే రోడ్లు మరి ఎవరు వేయాలి? మున్సిపాలిటీ చేస్తుందా? మున్సిపాలిటీ బడ్జెట్ లో పెట్టాలని ప్లాన్ చేస్తాం. అంచనా ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ వేయాల్సిన రోడ్లకు? 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. 1 కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీ బాధ్యత మొత్తం అయిపోయిందా? డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి సంబంధించి లోపల తలుపులు గానీ, కిటికీ, విండోస్ గానీ, ప్లంబింగ్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, వైరింగ్ గానీ అంతా అయిపోయింది కదా? సింటెక్స్ కూడా పెట్టినట్టున్నారు మొత్తం టోటల్ గా? అంతా పెట్టేసాం. ఇది డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించి 100% పనులు పూర్తయింది అని, పూర్తయినే మా బాధ్యత కూడా పూర్తి అయిపోయింది అని చెప్పి సదరు కాంట్రాక్ట్ ఆ ప్రాజెక్ట్ సంబంధించిన మేనేజర్ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇంకొక 30 లక్షలు ఇస్తే ఈ పనులు మొత్తం పూర్తయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ 1 కోటి రూపాయలకు సంబంధించిన దీంట్లో రోడ్లు వేసే అవసరం ఉంది. సో ఈ రోడ్లు వేయడానికి మరి మున్సిపల్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఏఈ అచ్యుత్ గారిని ఫోన్ లైన్ లోకి తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है। कृपया कुछ समय पश्चात प्रयास करें। సో అధికారి గారు కొంత వాళ్ళు ఫోన్ ఛార్జింగ్ లేదో మరి ఫోన్ టైం అయిపోయిందో మరి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. తర్వాత అచ్యుత్ గారిని కూడా ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి సంబంధించి అని ఏఈ గారు ఉన్నారు, వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకొని మరి ఇందులో రోడ్లకు సీసీ రోడ్లకు సంబంధించి ₹1 కోటి ఖర్చు అవుతుందంట. మరి ఏదైనా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా తీసుకొని తెలుస్తున్నారా, మున్సిపాలిటీ నిధుల నుంచి చేస్తున్నారా, లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా మున్సిపల్ అంటే ఎంపీ ఫండ్ నుంచో ఎమ్మెల్యే ఫండ్ నుంచో తీసుకొని చేస్తున్నారా అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఆ యొక్క రోడ్డు పనులు పూర్తి అయితే మరి ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే రోడ్లు ఇవ్వకుండా నిరుపయోగంగా చేస్తుందా అనేది మళ్ళీ చూద్దాం. దీనికి సంబంధించి మళ్ళీ 2వ ఎపిసోడ్ కూడా మన జనతా టీవీలో ప్రసారం అవుతుంది. అప్పటిదాకా